అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మా అమ్మ నాకు నేర్పించిన పుట్నాల చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి భలే రుచిగా ఉంటుంది. ఇందులో ఇంకా వేరే పదార్థాలు కలపాల్సిన అవసరం అస్సలు లేదు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా బాండి పెట్టి నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 10 పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. మధ్య మధ్యలో బాండిని ఈ విధంగా కదుపుతూ ఉండాలి, లేదంటే పచ్చిమిరపకాయలు మన మీద తుళ్ళే ప్రమాదం ఉందన్నమాట. అందుకని మూత పెట్టే మనం మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కాస్త చల్లారిన తర్వాత మూత తీసి చూసి అందులో ఒక 50 గ్రాముల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని ఆ వేడిగా ఉన్న నూనెలో ఒకసారి బాగా కలపాలి. కలిపి కాసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పొడి పదార్థాలని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. మీకు తాలింపు కావాలనుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఇక నేను ఇడ్లీలకి కాంబినేషన్గా ఈ చట్నీ చేశాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా నూనెని వేడి చేసుకొని అందులో ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయాలి. తర్వాత జీలకర్ర వేయాలి. వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. పప్పు బాగా వేగాలన్నమాట. ఈ ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే పుట్నాల చట్నీకి వేడిగా ఉన్న పోపు పోయకూడదు అనమాట, ముద్దుగా అయిపోతుంది. ఈ పోపుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ పోపుని చట్నీలో వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత రుచికరమైన ఈ చట్నీ ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. చింతపండు, ఉప్పు, కారం మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను ఈ చట్నీని ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే సూపర్ అంటారనమాట. సో ఈ రుచికరమైన పుట్నాల చట్నీ మీరు కూడా బ్రేక్ఫాస్ట్తో ట్రై చేసి టేస్ట్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని చూడగలరు. ధన్యవాదములు.